నమస్తే. గొప్పవాడు గొట్టిపాటి నాగేశ్వరరావు గారు రాశారు ఈ కథని. ఈ కథలో శ్రావణ్ అనే వ్యక్తికి అతీంద్రియ శక్తులు ఉంటాయి. అతడు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఒకసారి కింద పడిపోయాడు. దాంతో అతడికి అతీంద్రియ శక్తులు వచ్చినట్టు గుర్తిస్తాడు. ఇంతకీ ఆ అతీంద్రియ శక్తులతో అతడు ఏం చేస్తాడు అనేదే ఈ కథ. దాదాపు 80 పేజీలు ఉందండి. అందుకనే 2 భాగాలుగా పెడుతున్నాను. దయచేసి తప్పకుండా వినండి. మరి చదువు. శ్రావణ్ జైల్ సూపరింటెండెంట్ గది నుండి బయటకు వచ్చాడు. శ్రావణ్ స్నేహితుడు సత్యాపతిపై హత్యా నేరం మోపబడి జైల్లో ఉన్నాడు. సత్యాపతిని చూసి మాట్లాడి పోదామని వచ్చాడు. శ్రావణ్ సూపరింటెండెంట్ గారి వద్ద నుండి పర్మిషన్ తీసుకున్నాడు. ఓ పోలీసు శ్రావణ్ను సత్యాపతి ఉన్న సెల్లు వద్దకు తీసుకువెళ్ళిపోయాడు. శ్రావణ్ని చూసేటప్పటికి సత్యాపతికి ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది. శ్రావణ్ తనకున్న ఆప్తమిత్రుల్లో ఒకడు. తన బాధను అర్థం చేసుకుంటాడనే నమ్మకం ఉంది. తన వేదన శ్రావణ్తో చెప్పుకోవాలి. తనను అందరూ నేరస్తుడిగా చూస్తున్నారు. ఈ హత్య నేను చేయలేదురా శ్రావణ్. అందరూ నన్ను దోషి అంటున్నారు. నాకు చావాలనిపిస్తోంది. అవమానం భరించలేక కళ్ళనీళ్ళు పెట్టుకొని అన్నాడు సత్యాపతి. నాకు తెలుసురా సత్య, నీవి హత్య చేయలేదు. ఈ హత్య చేసింది వేరే వ్యక్తి. సత్యాపతి అద్దిరిపడ్డాడు. మిత్రుని మాటలు అతన్ని ఆశ్చర్యంలో ముంచాయి. ఎంతవరకు ఒక్కరు కూడా తాను నిర్దోషి అన్నవారే లేరు. చివరకు తన అన్న వదినలు కూడా తనను హంతకుడనే అంటున్నారు. తనకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తనకు కేసులో శిక్ష పడ్డం ఖాయమని తన లాయర్ భజగోవిందం అన్నాడు. అలాంటిది శ్రావణ్ వేరే వ్యక్తి అనడం ఎంతగా ఉంది. వేరే వ్యక్త ఎవరు? నీకెలా తెలుసురా? నాకు తెలుసు అంతే. అదే ఎలా తెలుసుకునే మార్గాన్ని నాకు తెలుసు. అలా తెలుసుకున్నాను. అదేంటో చెప్పు. నేనెంతో బాధపడుతున్నాను. చెప్తాను. నీకు అర్థం కాకపోవచ్చు. అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. సరే చెప్పు. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నాకు మెడిటేషన్ చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు. ప్రతిరోజు అర్ధరాత్రి 2 గంటల పాటు మెడిటేషన్ చేస్తూ ఉంటాను. మెడిటేషన్ వల్ల నాలో కొంత మార్పు వచ్చింది. ప్రతి మనిషిలోనూ 7 బాడీస్ ఉంటాయని మన ప్రాచీన యోగా శాస్త్రం చెప్తోంది. అవి 1 ఫిజికల్ బాడీ, 2 ఏథరిక్ బాడీ, 3 ఆస్ట్రల్ బాడీ, 4 మెంటల్ బాడీ, 5 స్పిరిచువల్ బాడీ, 6 కాస్మిక్ బాడీ, 7 నిర్వాణిక్ బాడీ. వీటిని ధ్యానంలో ట్రాన్సెండింగ్ చేయగలిగితే అలా చేయగలిగిన వారు అన్నీ తెలుసుకోగలరు. మొదటి శరీరం తప్ప మిగిలిన శరీరాలన్నీ సూక్ష్మ శరీరాలు. మనిషి నుండి ఆస్ట్రల్ బాడీ శరీరం నుంచి విడిపడి బయటికెళ్ళి జరిగిన సంఘటనలను తెలుసుకుంటుంది. ఆ సమయంలో ధ్యానం చేస్తూ ఉండాలి. జరిగిన సంఘటనలు కలలో కనిపిస్తున్నట్టుగా కనిపిస్తాయి. అయితే కలలో చూసిన దృశ్యాలను వెంటనే మర్చిపోతూ ఉంటాం. మెడిటేషన్లో చూసిన దృశ్యాలను మర్చిపోలేం. ఇదంతా నీకు నమ్మశక్యంగా లేదు కదూ. అందుకే ఈ న్యూస్ పేపర్ కూడా తెచ్చాను. ఈ న్యూస్ పేపర్ వారం రోజుల కిందటిది. ఇందులో నీకు చెప్పిన విషయం గురించే ప్రొఫెసర్ చార్లెస్ మెక్రీరే రీసెర్చ్ చేస్తూ కొన్ని విషయాలు వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకో ఫిజికల్ రీసెర్చ్లో పనిచేస్తున్నారు చార్లెస్ మెక్రోరే. వారు కూడా సూక్ష్మ శరీరం గురించి కొంత అనుభూతి చెందారు. చరిత్ర కొన్ని నగ్న సత్యాలు చెప్తుంది. జూలియన్ సీజర్ రేపు చనిపోతాడనగా ఆ రాత్రి అతని సతీమణికి రేపు సీజర్కు అపకారం జరగబోతున్నట్లు కలొచ్చింది. ఈరోజు ఆమె సీజర్ను కోర్టుకు వెళ్లకుండా ఆగమన్నది. కానీ ఆయన ఆమె మాటలను కొట్టిపారేశాడు. క్రూరంగా హత్య చేయబడ్డాడు. ఆమెకు కలలో జరగబోయేది కనిపించింది. అలాగే ప్రముఖ సైంటిస్టు ఐన్స్టీన్ యాటమ్స్ను ఎలా కనుక్కోగలిగాడంటావు? అతడికి కలలో కొన్ని పాములు తోకను నోటితో పట్టుకుని గుండ్రటి ఆకారంలో దొర్లుతున్నట్టు కలవచ్చింది. వెంటనే యాటమ్స్ మాలిక్యూల్లో
తిరుగుతూనే ఉంటాయి అనే సత్యాన్ని లోకానికి చెప్పాడు. వారికి ఈ సూపర్ సెన్సేషన్ పవర్ ఎలా వచ్చింది? వారు ఒక విధంగా ఆయా విషయాలపై ఒక విధంగా ధ్యానం చేశారు. వారికి ఫ్యూచర్ తెలిసింది, కానీ నాకు పాస్ట్ మాత్రమే తెలుస్తోంది. ఒక అర్ధరాత్రి ధ్యానంలో ఉండగా కింద పడిపోయాను. 2 గంటలకు మెలకు వచ్చింది. నాలో ఏదో మార్పు వచ్చినట్లుగా అనిపించింది. శరీరం ఆకులాగా వణకసాగింది. నాలో నుంచి ఒక తేజస్సు కళ్ళ ముందు నిలిచినట్టు ఫీలింగ్ కలిగింది. నా ప్రేరణతో ఆ తేజస్సు సుదూర తీరాలకు ప్రయాణిస్తున్నట్టు నాకు అంతా కళ్ళకు కట్టినట్టు ఉండేది. నాలో మానవాతీత శక్తులు వచ్చినట్టు నేను గుర్తించాను. నా శక్తిని టెస్ట్ చేయాలి అని అనుకున్నాను. సుమతి అన్నయ్య లోకేశ్వరరావు ఒకరోజు ఇంటికి వచ్చాడు. తన కుమార్తె సీత వివాహం నిశ్చయమైనట్టు చెప్పాడు. పెళ్లి కుమారుడు సూర్యారావుకి ఓఎన్జీసీలో ఉద్యోగమట. ₹1,00,000 కట్నం ఇవ్వబోతున్నట్లు చెప్పాడు. ఆ రాత్రి నేను ధ్యానంలో కూర్చున్నాను. సూర్యారావు ఆకారం కలలో చూస్తున్నట్టు కనిపించింది. అప్పుడు అతని పక్కనే లత అనే యువతి కూడా కనిపించింది. ఈ ₹1,00,000 తీసుకొని సూర్యారావు, లత బొంబాయి వెళ్ళాలి అని ప్లాన్ వేస్తున్నట్టు నాకు అనిపించింది. నిజమా కాదో తెలుసుకోమన్నాను. లోకేశ్వరరావు మద్రాసు వెళ్ళాడు. నేను చెప్పింది నిజమే అన్నాడు. పెద్ద గండం నుండి రక్షించావు అని చెప్పాడు. సత్యపతి శ్రావణ్ చెప్పేది విచిత్రంగా విన్నాడు. కానీ వెంటనే నిస్పృహతో పెదవి విరిచాడు. ఏమోరా, నీవు చెప్పేది నమ్మశక్యంగా లేదు. అరే పతి, నీకు నా మాటల మీద నమ్మకం కలగలేదనుకుంటాను. నీ ఎదుట ఒక చిన్న తమాషా చైనా ఏముంటుంది? అలా చూడు. మనకు దూరంగా ఒక సెంట్రీ కాపలా గాస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. అతడు మనల్నే చూస్తున్నాడు. అతడు నాకు ఇచ్చిన టైం అయిపోయింది, బయటికి వెళ్ళిపో అని చెప్పాలి అని వస్తున్నాడు. అతన్ని నీ కళ్ళ ఎదుటే ఒక ఆట పట్టిస్తాను, అప్పుడైనా నీకు నమ్మకం కలుగుతుంది అని అన్నాడు. వారికి 10 గజాల దూరంలో ఒక సెంట్రీ తుపాకీ భుజాన పెట్టుకుని వారి వైపే వస్తున్నాడు. శ్రావణ్ తన కుడి చేయి చూపుడు వేలును బ్రూకుటి కనుబొమ్మల మధ్య భాగాన పెట్టుకుని కన్నులు సగం మూసి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టిన 1/2 నిమిషంలోనే అతడి శరీరం శిలలాగా ఎక్కడా చలనం లేకుండా అయిపోయింది. వారినే చూస్తూ వారి వైపు వస్తున్న సెంట్రీ కొద్ది దూరంలో ఆగిపోయాడు. అతడి కళ్ళు శ్రావణ్ మీద కేంద్రీకరింపబడ్డాయి. అతడు విస్మయంతో నోరు వెళ్ళబెట్టాడు. 2 నిమిషాలు గడిచాయి. బాబోయ్, మంటలు మంటలు! అతడు మండిపోతున్నాను అని అరవసాగాడు. చేతుల మీదుగా తుపాకీ జారిపోయింది. సెంట్రీ పిచ్చిపట్టినట్టు చిందులు వేయసాగాడు. అతడి అరుపులు విన్న సూపరింటెండెంట్ మరికొందరు పోలీసులు కంగారుగా బయటకి పరుగునొచ్చారు. ఎక్కడా మంటలు? ఓ సెంట్రీ అడిగాడు. శ్రావణ్ మామూలు స్థితికి వచ్చాడు. పలకవే, మంటలేవి? పోలీస్ మళ్ళా అన్నాడు. శ్రావణ్ సీతాపతితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. పిచ్చి పట్టినట్టు చిందులేస్తున్న సెంట్రీ ఆగిపోయాడు. కొన్ని సెకండ్ల క్రితం శ్రావణ్ అతడి కళ్లకు మండుతున్నట్టు మంటల్లో కనిపించాడు. ఆశ్చర్యం! ఇప్పుడు ఆ మంటలు మాయమైపోయినాయి. మామూలు మనిషిగానే ఉన్నాడు. కళ్ళు నలుపుకొని మరోసారి శ్రావణ్ను ఎగాదిగా చూశాడు. ఎప్పటిలాగే ఉన్నాడు. మంటలు లేవు. ఏమిటి, నీకేమైంది? పిచ్చిగా నీ పట్టలేదు కదా? మంటలని నడిచావు కదా? ఎక్కడా చెప్పు, గద్దించాడు సూపరింటెండెంట్ గారు సెంట్రీని. సెంట్రీ బిక్కమోహం వేశాడు. సార్, మంటలు ఇప్పుడు లేవు, చిన్నగా గొణగసాగాడు. లేవా? ఏమైనట్టు? నీ బాబు వచ్చి నీళ్లు జల్లి ఆర్పేశాడా? సహజమైన కోపంతో అరిచాడు. ఏమో సార్, అంత మాయగా ఉంది. ముద్దాయితో మాట్లాడుతున్న ఆ సారు క్షణం ముందు మంటలలో తగలబడిపోతున్నట్టు కనిపించాడు. ఇప్పుడు మామూలుగానే ఉన్నాడు. ఛ, నోర్మై! మండడం ఏంటి? అంతలోనే మళ్ళీ మామూలుగా కనిపించడం ఏంటి? ఈ మధ్య నువ్వు తిక్కగా మాట్లాడుతున్నావు. సెలవు ఇవ్వడం లేదని నా మీద గుర్రుగా ఉన్నావు. కేర్లెస్గా ప్రవర్తిస్తున్నావు. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇలాంటి తిక్క చేష్టలు మరోసారి చేశావంటే ఉద్యోగం ఓడగొట్టి
విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రిలో చేర్పించేస్తాను, జాగ్రత్త. సారీ సార్. సెంట్రీ దిగులుగా సెల్యూట్ చేశాడు. ఆయన లోపలికి వెళ్ళాడు. అంతా సినిమా చూస్తున్నట్టు చూస్తున్న సీతాపతికి అంతటి విషాదంలోనూ ఒక దరహాసం పెదవుల మీద మొలకెత్తింది. రియల్లీ ఫెంటాస్టిక్. అవును, అది ఎలా సాధ్యం? ఇది చాలా సింపుల్. మెడిటేషన్ ద్వారా అతని మైండ్ని మొదట కంట్రోల్ చేయగలను. తర్వాత నేను మండుతున్నట్లు అతని మైండ్కి సజెషన్ ఇస్తాను. ఇదంతా ఇక్కడి నుండే చేస్తాను. అయితే ఇదంతా భ్రమ మాత్రమే. ఇంకా నీకు నమ్మకం కలగలేదనుకుంటాను. నీతో ఇన్నాళ్ళు తిరిగినవాడు ఉన్నట్టుండి ఒక్కసారిగా గొప్ప శక్తులు సంపాదించాడంటే నీకే కాదు, ఎవ్వరికి నమ్మబుద్ధి కాదు అన్నాడు శ్రావణ్. ఇప్పటి వరకు నీవు చెప్పేది ఏదోలాగా ఉన్నా ప్రత్యక్షంగా ఇప్పుడు జరిగిన సంఘటన వలన నమ్మకం కలగసాగింది. అది సరే శ్రవణ్, నేను ఇప్పుడు నడి సముద్రంలో చిల్లుబడిన నావలో కొట్టుకులాడుతున్నాను. నన్ను నీవు ఎలా రక్షించగలవు అడిగాడు సత్యాపతి. నన్ను నీ తరఫున నీ సాక్షిగా కోర్టులో నీ లాయర్ను ప్రవేశపెట్టమని సాక్ష్యం చెప్తాను. హత్య ఎలా జరిగిందే నేను చెప్తాను. నిన్ను నేను రక్షిస్తాను. ఎంతకో హత్య చేసిన వ్యక్తి ఎవరు? అతడెవరో నాకు తెలీదు, కానీ నేను అతన్ని చూడగలను. మరలా డేలా పడిపోయాడు సత్యాపతి. అలా నీరు గారిపోకు. వాడి ముఖాన్ని వాడి పేరు లేదు. ఉంటే నేను చెప్పగలిగే వాడినే. వాడిని మాత్రం నిన్ను ఇప్పుడు చూస్తున్నట్టే నేను చూడగలను. మరలా వాడిని పట్టుకురాగలవా? అది అసాధ్యమే. ఎందుకంటే వాడు ఒక చోట ఉండడు. నేను మంచి చిత్రకారుణ్ణి. నేను వాడి బొమ్మ గీస్తాను. కోర్టులో సాక్ష్యం చెప్తూ గీసిన బొమ్మ కోర్టు వారి ముందు ఉంచుతాను. పోలీసుల బొమ్మ సహాయంతో వాడిని పట్టుకోగలరు. నేరం బయటపడవచ్చు. సరే, మరో 2 రోజుల్లో కేసు ట్రయల్ బిగిన్ కాబోతున్నది. నా లాయర్ భజగోవిందంతో నీ గురించి నేను చెప్తాను. నీ సాక్ష్యం చెప్పించమని ప్రాధాయపడతాను. అలాగే నిన్ను కోర్టులో కలుసుకుంటాను. థ్యాంక్ యూరా. ఎన్ని రోజులు నిద్ర కూడా పోలేదు. ఈరోజు హాయిగా పడుకుంటాను. ఎస్, హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపో. వస్తానే మరి. శ్రావణ్ వెళ్ళిపోతుంటే సత్యాపతి ఆరాధనగా చూస్తున్నాడు. గొప్పవాళ్ళు యుగానికి ఒక్కరు ఇద్దరు పుడుతూ ఉంటారు. వారిలో లెక్కింప తగినవాడు శ్రావణ్ అని అనుకున్నాడు సత్యాపతి. టైం 10:30 అయింది. కోర్టు హాలు జనంతో కిక్కిరిసింది. జడ్జి గారు ఆ రోజు సత్యాపతి కేసు విచారణకు తీసుకోబోతున్నారు. న్యాయమూర్తి వచ్చి తన సీట్లో ఆసీనులయ్యారు. అందరూ వినయంగా లేచి నిలబడ్డారు. న్యాయమూర్తి వచ్చి తన సీట్లో ఆసీనులయ్యారు. అందరూ వినయంగా లేచి నిలబడ్డారు. న్యాయమూర్తి కోర్టుకు నమస్కరించి కూర్చున్నారు. వారితో పాటు అందరూ కూర్చున్నారు. కోర్టు హాల్ నిశ్శబ్దంగా ఉంది. మొదటి సాక్షిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్ర కోమలిని ప్రవేశపెట్టారు. కోమలి ప్రమాణం చేసి చెప్పసాగింది. చనిపోయిన పుణ్యవతి, సత్యాపతి భార్యాభర్తలు. వారి పక్కింట్లోనే నేను, నా భర్త, పిల్లలు ఉంటున్నాం. పుణ్యవతి నా స్నేహితురాలు, ఎంతో మంచిది. వారి పెళ్ళై 3 సంవత్సరాలే అయింది. పెళ్ళైన నాటి నుంచి భార్యాభర్తలు తగులాడుకుంటూ ఉండేవారు. సత్యాపతికి పుణ్యావతిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే లేదు. కట్నం ఇంకా ఎక్కువ తీసుకోవాలని సత్యాపతి గారి అభిప్రాయం. కానీ సత్యాపతి గారి తల్లి ముత్యాలమ్మ పుణ్యావతినే చేసుకోమని పట్టుబట్టింది. పుణ్యావతి తండ్రి గారు ధర్మారావు గారు సత్యాపతికి 50,000 కన్నా ఎక్కువ ఇవ్వలేను అన్నాడు. పెళ్లి చేసుకోక తప్పలేదు సత్యాపతి గారికి. పుణ్యవతి తండ్రి ఈ 3 సంవత్సరాల్లో మంచి మంచి సెంటర్స్లో అపార్ట్మెంట్స్ కట్టించి లక్షలు గడించారు. అది సత్యాపతి గారికి భార్యపై కక్ష పెరగడానికి కారణమైంది. రోజు పుణ్యావతిని హింసిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు చేయి కూడా చేసుకునేవాడు. 1-2 సార్లు మీ నాన్నగారి వద్ద నుంచి 2 లక్షలు తీసుకురా, లేకపోతే బ్రిడ్జి మీద నుంచి నీటిలోకి తోయడం ఖాయం అని అంటూ ఉండేవాడని పుణ్యవతి చెప్పింది. పక్కింట్లో ఉన్న మాకు వారి మాటలు స్పష్టంగా వినిపించాయి. పుణ్యవతి నాతో, మా నాన్నగారు పిసినారు, నా భర్తేమో మొండిగటం. మా నాన్నకు నేను ఒక్కదాన్నే సంతానం కదా, అంత డబ్బు ఉంది, 2 లక్షలు ఇస్తే ఏం పోయింది, మావారు కూడా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటారు కదా,
తనకు వచ్చే 1500 రూపాయలతో సంసారం లాగడం కష్టం అంటున్నారు. వారిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. వదలమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం. ఎలా బ్రతకాలో ఏమిటో అనేది. అడగ్గా చివరకు 1,00,000 రూపాయలకు నగలు కొనిపెట్టడానికి తన అంగీకారాన్ని తెలిపాడు పుణ్యవతి నాన్నగారు. అంత డబ్బు క్యాష్ రూపంలో ఇవ్వడం అతనికి ఇష్టం లేదు. సత్యాపతి ఎక్కడ ఆ డబ్బు ఖర్చు చేస్తాడో అనే భయం ఆయనకు. అన్నట్లుగానే ధర్మారావు గారు 1,00,000 రూపాయల నగలు కొనిపెట్టారు. చనిపోయిన రాత్రి ఇద్దరూ ఒకే గదిలో పడుకున్నారు. తెల్లారుజామున పని మనిషి గదిలో పుణ్యవతి చనిపోయింది అని కేకలు పట్టింది. లేచి చూశాం. ఆమె చచ్చిపడి ఉంది. శరీరం నిండా కత్తిపోట్లు, నగలు అపహరించబడ్డాయి. ఆమె భర్త సత్యాపతి రక్తపు బొట్లతో చేతిలో కత్తితో ఉన్నాడు. ఆయనకు మినహా మరొకరికి అవకాశమే లేదు అని ముగించింది. తర్వాత ధర్మారావుని బోన్లోకి ఎక్కించారు సురేంద్రనాథ్. ధర్మారావు కూతురు చనిపోయిందనే దుఃఖంతో కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. తర్వాత బావురమని ఏడ్చాడు. నాకు కూతురు పుణ్యవతి ఎలాగో అల్లుడు సత్యాపతి కూడా అలాగే అనుకున్నాను. డబ్బు కోసం భార్యను ఇంత ఘోరంగా చంపుతాడు అని నేను ఊహించలేదు. నన్ను పుణ్యావతి పెళ్ళైన నాటి నుండి డబ్బు అడుగుతూనే ఉండేది. అప్పటికప్పుడు పంపేవాడిని. ఒకరోజు వచ్చి 2 లక్షలు ఇవ్వండి, అల్లుడు గారు వ్యాపారం చేస్తారట అని అంది. నాకు అతనికి అంత డబ్బు ఇవ్వాలి అని అనిపించలేదు. వ్యాపారంలో డబ్బు పోగొట్టుకొని మళ్ళా అడుగుతున్నాడు. వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే డబ్బు నా అల్లుడికి ఇవ్వదలుచుకోలేదు. పుణ్యవతికి 1,00,000 రూపాయలు పెట్టి నగలు చేయించి నగలను అల్లుడికి ఇవ్వవద్దు అని జాగ్రత్త చెప్పాను. జీవితంలో ఎప్పుడూ వాటిని తీయనని, ఎవ్వరికి ఇవ్వనని ఆమె చేత ఒట్టు కూడా వేయించుకున్నాను. ఆ నగలే ఆమె ప్రాణాలు తీశాయి. నగల కొరకు ఆమెను చంపాడు. నగలను దాచాడు. దుర్మార్గుడు. 3వ సాక్షి లక్ష్మీనారాయణను ఎక్కించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు. సత్యాపతి నా స్నేహితుడు. సత్యాపతి ఇంటి వెనక ఇంట్లో నేను ఉంటున్నాను. సత్యాపతికి నేను 2,000 రూపాయలు ఇవ్వాలి. అంతకు ముందు రోజు, అంటే పుణ్యవతి చనిపోయిన ముందు రోజు డబ్బు ఇవ్వమన్నాడు. నేను ఆ రాత్రికి ఇస్తాను అని అన్నాను. నేను మరో రోజు 6 గంటలకే క్యాంపుకి వెళ్ళాలి. అందుకే ఆ రాత్రి 10 గంటల సమయంలో సత్యాపతి ఇంటికొచ్చాను. ఆ సమయంలో ఇద్దరు ఘర్షణ పడుతున్నారు. సత్యాపతి ఆమె నగలను ఇవ్వమంటున్నాడు. మంచి వ్యాపారం ఒకటి ఉంది, అందులో భాగస్వామి అవ్వమని సత్యాపతి స్నేహితుడు అడుగుతున్నట్టే చెప్పాడు. ఆమె ససే మేరా అంటూ ఇవ్వనంటుంది. ఇలాంటి అవకాశం మరోసారి రాదు. నగలు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అంటున్నాడు. ఆమెమో అంగీకరించడం లేదు. నేను అతనికి డబ్బులు ఇచ్చి వెంటనే వచ్చాను అన్నాడు. తర్వాత పని మనిషి లక్ష్మిని విచారించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. నా పేరు లక్ష్మి. పుణ్యవతి గారి ఇంట్లో నేను 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. తెల్లవారుజాము 4:30, 5 గంటల సమయంలో 6 వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడేమో తలుపులు దగ్గరగా వేసున్నాయి. సత్యాపతి అయ్యగారి చొక్కా నిండా నెత్తురు, చేతుల నిండా నెత్తురు. నేనేమో భయపడిపోయాను. అమ్మగారి గదిలో మూలన కత్తిపోట్లతో చచ్చి పడున్నారు. నేను కేకలు పెట్టాను. పక్కనున్న ఇళ్లలోని వాళ్ళు వచ్చారు. పోలీసులకి చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మరో సాక్షికి ఎగ్జామినేషన్ చేశారు. వారి ఫ్యామిలీ డాక్టర్ వీరభద్రరావు డాక్టర్ తన సాక్ష్యంలో ఇలా చెప్పారు. సత్యాపతి స్వతహాగా చాలా మంచివాడు. భార్యతో చాలాసార్లు తన హాస్పిటల్కి వచ్చాడు. పుణ్యవతి అతను క్షణం కూడా సఖ్యతగా ఉండేవారే కాదు. పుష్పవతి చెప్పేది సత్యాపతి రాత్రిపూట ఉన్మాదంగా ప్రవర్తిస్తూ ఉంటాడని, అతడికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందని చెప్పేది. నేను అతడి మైండ్ ప్రశాంతంగా ఉండటానికి టాబ్లెట్స్ కూడా ఇచ్చేవాడిని. ఆ బిళ్ళలు వాడిన తర్వాత అతడు బాగానే ఉంటున్నాడు అని అనేది. అంటే ఉన్మాదం మళ్ళా రావడానికి అవకాశం ఉందా? పబ్లిక్ ప్రాసిక్యూటరు ప్రశ్నించారు. మైండ్ బాగా డిస్టర్బ్ అయితే అతను అలాగే ప్రవర్తించవచ్చు. ఒక సమస్యను గురించి తీవ్రంగా ఆలోచించడం, మెంటల్ షాక్ తగిలినప్పుడు ఈ లక్షణాలు రావచ్చు. అప్పుడు అతను హత్య చేసిన ఆశ్చర్యపడవలసిన పనేం లేదు. కోర్టు వారు అప్పటి వరకు చెప్పిన సాక్ష్యాధారాలతో
సత్యాపతే ఈ హత్య చేశాడని నిర్ధారణకు వచ్చారు. హత్యకు ఉపయోగించిన కత్తిపై అతని వేలిముద్రలే ఉన్నాయి. నగల కోసం సత్యాపతి హత్య చేశాడని నమ్మారు. న్యాయమూర్తి సత్యాపతిని అడిగాడు, నీవేమైనా చెప్పుకునేది ఉందా? నేను హత్య చెయ్యలేదు. అలా అంటే సరిపోదు. ఉన్న సాక్ష్యాల్ని నీకు వ్యతిరేకంగా చెప్తున్నాయి. అలాంటప్పుడు ఏ ఆధారం లేకుండా నేను హత్య చేయలేదు అంటే శిక్ష నుంచి తప్పించుకోలేవు. నీవు చెప్పేదానికి సరైన ఆధారం చూపించాలి కదా. యువర్ ఆనర్, నేను విన్నవించుకునేది ఒకటే. ఈ కేసులో నా తరఫున సాక్షిగా నా మిత్రుడు శ్రావణ్ను విచారించమన్నట్లు అనుమతి కోరుతున్నాను. ఇట్స్ ఆల్ రైట్. న్యాయమూర్తి అనుమతించాడు. శ్రావణ్ బోన్లోకి ఎక్కాడు. అతడి చేత ప్రమాణం చేయించారు. డిఫెన్స్ లాయర్ భజగోవిందం అడిగారు, నీ పేరు? శ్రావణ్. ఈ కేసు గురించి నీకేం తెలుసు? సత్యాపతి అందరూ అనుకున్నట్లు హంతకుడు కాదు, దుర్మార్గుడు కాదు. భార్యతో కీచులాడే మనస్తత్వం కలవాడు కావచ్చునేమో, కానీ భార్యను క్రూరంగా హత్య చేసి ఆమె నగలు దొంగించి అమ్ముకొని హాయిగా బ్రతకాలి అని అనుకునే క్రిమినల్ మాత్రం కాదు. ఆ రోజు రాత్రి ఇద్దరు 10:30 వరకు కీచులాడుకున్నారు. తర్వాత ఇద్దరు చెరో బెడ్రూమ్ మీద పడుకున్నారు. సత్యాపతి పడుకున్న గంటకే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో ఒక వ్యక్తి ఆ ఇంటి ముందుకు వచ్చాడు. తన వద్దనున్న తాళాల గుత్తితో ఇంట్లోకి ప్రవేశించాడు. అతను అంతకుముందు భార్యాభర్తలు నగల కొరకు తగులాడుకోవడం చూశాడు. అప్పుడే అతడికి పుణ్యవతి నగలపై కన్నుబడింది. తలుపులు తెరుచుకుని అతను వారి బెడ్రూమ్కి వచ్చాడు. సత్యాపతి ముక్కు వద్ద క్లోరోఫామ్ ఉన్న హ్యాండ్ కర్చీఫ్ ఉంచాడు. అతను కొన్ని సెకండ్లలోనే మత్తులోకి జారుకున్నాడు. అతను పుణ్యవతి వద్దకు వెళ్ళసాగాడు. చీమ చిటుక్కుమంటేనే మెలుకుంటుంది పుణ్యవతి. ఎవరో వ్యక్తి తన వద్దకు రావడం చూసి కెవ్వుమని అరవబోయింది. వెంటనే అతను ఆమె నోరును గట్టిగా మూశాడు. ఆమె అతన్ని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. చేతిని గట్టిగా కరిచింది. అతను వెంటనే ప్యాంటు జేబులోని బటన్ నైఫ్ బయటికి తీసి ఆమె గుండెల్లో గుచ్చాడు. రక్తం చిమ్మి అతని మీద పడింది. ఆమె ఇంకా గుంజుకుంటూనే ఉంది. అతను 5-6 పోట్లు పొడిచాడు. ఆమె అచేతనమైంది. అతను గబగబా నగలను దొంగిలించుకొని ప్యాంట్ జేబులో దాచాడు. తర్వాత సత్యాపతి వద్దకు వచ్చాడు. అతడి షర్టును తాను ధరించి తన రక్తపు మరకల షర్టుని అతడికి వేసి హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిపై తన చేతి వేలిముద్రలు తుడిచి సత్యాపతి చేతి వేలిముద్రలు పడేలాగా అతని చేతిలో కత్తి ఉంచి యథాతథంగా తలుపు వేసేసి బయటికి వెళ్ళిపోయాడు. ఎవరతను? ఉత్కంఠతో వింటున్న న్యాయమూర్తి అడగకుండా ఉండలేకపోయాడు. ఇదిగో ఈ చిత్రంలో ఉన్న వ్యక్తే హంతకుడు. నగలను దొంగిలించి పుణ్యవతిని చంపాడు. తను వేసిన చిత్రాన్ని న్యాయమూర్తికి అందించాడు. న్యాయమూర్తి చిత్రాన్ని విచిత్రంగా చూశాడు. ఆయన కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. ఇన్స్పెక్టర్ రవికుమార్ ఇచ్చిన ఫోటోలను తీసి చూశాడు. ఆయన్ని మరీ ఆశ్చర్యంలో ముంచిన విషయం, ఆ ఫోటోలు ఈ చిత్రం ఒకేలాగా ఉన్నాయి. అయితే పుణ్యవంతిని చంపుతూ ఒక వ్యక్తి ఉన్నాడు చిత్రంలో. చంపుతున్న వ్యక్తి చేతికి 6 వేళ్లు ఉన్నాయి. పక్కన సత్యాపతి నిద్రపోతున్నాడు బెడ్ మీద పడుకుని. ఆమె ఆ రాత్రి ధరించింది తెల్ల చీర అని న్యాయమూర్తి కూడా గుర్తించలేకపోయాడు. అంతకుముందు శ్రావణ్ గీసిన చిత్రంలో తెల్లని రంగు వేసిన చీర రంగు తెలియజేశాడు. వెంటనే ఆమె చీరను తెప్పించి చూశాడు న్యాయమూర్తి. ఆయన ఆశ్చర్యం రెట్టింపైంది. చిత్రంలో ఉన్నట్టే చీర చాలా భాగం తెల్లగా ఉంది. మిగతాదంతా ఎర్రగా రక్తసిక్తమై ఉంది. హత్య జరిగి సుమారు 1 రోజులైంది. ఆ గదిని శ్రావణ్ హత్య జరిగిన రోజున చూసిన అంత స్పష్టంగా ప్రతి వస్తువు ఉన్నదున్నట్టు జ్ఞాపకం ఉంచుకుని గీయడం మానవ మాతృలకు అసాధ్యం. హత్య జరిగిన రోజు నుంచి ఆ ఇంటికి తాళం వేసే ఉంది. ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? అడిగాడు న్యాయమూర్తి. శ్రావణ్ కళ్ళు మూసుకున్నాడు. చూపుడు వేలు కనుబొమ్మల మధ్య ఉంచి చెప్పసాగాడు. అతను కలకత్తా చౌరంగి సెంటర్లో నగలను అమ్ముతున్నాడు. ఆనంద్ సేన్ జ్యువెలరీస్లో, చౌరంగి, కలకత్తా.
700071 అని అతను ఉన్న షాప్ మీద ఇంగ్లీష్లో రాసి ఉంది. అతడు సేట్తో మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పింది నిజమని నమ్మడం ఎలా? యువర్ ఆనర్, అతను మరో అరగంట వరకే ఆ షాప్లో ఉండవచ్చు. బేరం కుదరక మీరు వెంటనే కలకత్తా ప్రభుత్వానికి, హోమ్ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి టెలాక్స్ మెసేజ్ ఇప్పించండి. వారు పట్టుకుంటారు. నిజం తెలుస్తుంది. న్యాయమూర్తికి శ్రావణ్ చెప్పిన దాంట్లో నిజమున్నట్టు అనిపించింది. వెంటనే కేసు మరో రోజుకు వాయిదా వేసి ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పారు. ఎస్పీ గారు కలకత్తాలోని హోమ్ మినిస్టర్ గారికి, నగర కమిషనర్ గారికి టెలెక్స్ మెసేజ్ పంపారు. కలకత్తా కమిషనర్ హుటాహుటి ఆనంద్ సేన్ జ్యువెలరీపై దాడి జరిపాడు. ఇంటర్నేషనల్ క్రిమినల్ రాబర్ట్ను పట్టుకున్నారు. రాబర్ట్ చేతికి 6 వేళ్లు ఉన్నాయి. ఆనంద్ సేన్ జ్యువెలరీస్లో పుణ్యవతి వద్ద దొంగిలించిన నగలు సమస్తం ఉన్నాయి. ఆ నగల వివరణ, కేసులో ఇచ్చిన నగల వివరణ ఒకటిగానే ఉన్నాయి. రాబర్ట్ను ఇంటరాగేట్ చేయగా రాబట్టిన సమాచారం ఇది. రాబర్ట్కు హైదరాబాదులో ఓ అనుచరుడు కారాంత్ అని ఉన్నాడు. ఇద్దరు స్మగ్లింగ్, దొంగతనాలు చేస్తూ ఉంటారు. రాబర్ట్ కారాంత్ వద్దకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. రాబర్ట్ ఆ రోజు పుణ్యవతి మెడలో ఉన్న నగలు చూడడం జరిగింది. కళ్ళు జిగేలుమన్నాయి, చెదిరాయి. ఎలాగైనా వాటిని దొంగిలించాలి అనే కోరిక కలిగింది. తాను ఇప్పట్లో మళ్ళా హైదరాబాద్ రాడు, కలకత్తా నుండి ఫారెన్ వెళ్ళాలి అని అన్నాడు. కానీ తనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తానే పుణ్యవతిని దారుణంగా చంపి నగలు అపహరించాను అని తన నేరాన్ని అంగీకరించాడు రాబర్ట్. మీరీ హత్య మీ స్నేహితుడు చెయ్యలేదని ఎలా అనుకున్నారు? లాయర్ భజగోవిందం ప్రశ్నించాడు శ్రవణ్ను. సత్యపతిని హత్య జరిగిన తర్వాత నేను కలిశాను. వాడి ముఖంలో ధైర్యం కనిపించింది. నాకెందుకో వాడు అమాయకుడు అని అనిపించింది. నాకున్న శక్తితో వాడిని ఎలాగైనా రక్షించాలి అని అనుకున్నాను. రాత్రల్లా మెడిటేషన్ చేస్తూ నిజం తెలుసుకున్నాను. నీలో ఈ శక్తి ఎలా వచ్చింది? నాలో ఉండే సూక్ష్మ శరీరాలను యాక్టివేట్ చేయడం ద్వారా ఈ శక్తి సంపాదించగలిగాను. ఈ శక్తి ద్వారా జరగబోయేది చెప్పగలవా? లేదు. కొందరికి కొన్ని మాత్రమే వస్తాయి, అన్నీ రావు. జడ్జి గారు జడ్జిమెంట్ చెప్పారు. అందులో శ్రావణ్ను గురించి వివరిస్తూ వ్రాశారు. అతని సాక్ష్యం చట్టానికి వ్యతిరేకమైన, అలాంటివి నమ్మినా నమ్మకపోయినా రాబర్ట్ తానే పుణ్యవతిని చంపాను అని ఒప్పుకున్నాడు గనక నిజాం కళాశాల ఆవరణ చాలా కోలాహలంగా ఉంది. రంగురంగుల కాగితాలతో సుందరంగా అలంకరించారు. స్త్రీలు కూర్చోడానికి ఒక పక్క అరేంజ్ చేశారు, మరోపక్క పురుషులకు అరేంజ్ చేశారు. అప్పటికే ఎంతోమంది గుంపులు గుంపులుగా వచ్చారు. మైక్లో మరొక 15 నిమిషాల్లో మన ముఖ్యమంత్రి గారు వస్తారని అనౌన్స్మెంట్ క్షణక్షణం మారుమ్రోగిపోతోంది. వేదిక చాలా ఎత్తుగా కట్టారు. పెద్ద పెద్ద కుర్చీలు 5 మాత్రమే ఉన్నాయి. 15 నిమిషాలు అన్నది అరగంట గడిచింది. శ్రావణ్ వేదికకు దగ్గరలో కూర్చున్నాడు. అంతలో ముఖ్యమంత్రి గారు వస్తున్నట్టు కోలాహలం వినిపించింది. జనం జిందాబాద్ జిందాబాద్ అనే నినాదాలు చేయసాగారు. పైలట్ హారన్ కొట్టుకుంటూ వచ్చాడు. ముఖ్యమంత్రి గారు టాప్ లైన్ జీప్లో వస్తున్నారు. దారి పొడవునా జనం చేతులూపుతున్నారు. ఎన్నో పూలదండలు ముఖ్యమంత్రి గారికి వేస్తున్నారు. ఆ పూలదండలను ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లలపై విసురుతూ అవ్యక్త అనురాగాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వేదిక మీదకు వచ్చారు. జనంలో పెద్ద కోలాహలం, చప్పట్లతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోయింది. ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర మంత్రులు, విఐపీలు వచ్చారు. వారి వెనుక ఎస్కార్ట్ తుపాకులతో వచ్చారు. ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉన్న కుర్చీలో కూర్చున్నారు. వారి మెడలో ఎన్నో మాలలేశారు. నవ్వుతూ చెయ్యి ఊపారు. ప్రజలు కురిపించే అనురాగపు జల్లుకు ముఖ్యమంత్రి గారి మనసు తేలిగ్గా అయిపోతోంది. వారితో పాటు కొందరు మంత్రులు వేదికను అలంకరించారు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మైక్లో వినవచ్చింది. ప్రజల్లో మరోమారు కోలాహలం వినిపించింది.
ముఖ్యమంత్రి గారు కుర్చీలోంచి లేచి మైక్ వద్దకు వచ్చారు. వారు మాట్లాడడం మొదలుపెట్టేసరికి ప్రజలు నిశ్శబ్దం అయినారు. లక్షల మంది జనం చెవులు రిక్కించి వినసాగారు. ముఖ్యమంత్రి గారు తమ ప్రసంగం సరళమైన తెలుగులోనే సాగిస్తున్నారు. అందరూ ఉత్కంఠతో వినసాగారు. శ్రావణ్లో చలనం లేదు. సడన్గా నిశ్చల స్థితిలోకి వచ్చాడు. బ్రూకుటి మధ్య చూపుడు వేలు పెట్టి ధ్యానంలో మునిగిపోయాడు. 10 నిమిషాలు గడిచాయి. అంతే. శ్రావణ్ పిచ్చి పట్టిన వాడిలాగా లేచాడు. ఆపండి అంటూ పెద్ద కేక పెట్టాడు. పైకి లేచాడు. ముఖ్యమంత్రి గారి వద్దకు పరుగు పెట్టాడు. అందరి దృష్టి శ్రావణ్ వైపు మరలింది. అతడికి పిచ్చి పట్టిందేమో అని అనుకున్నారు కొందరు. అతను ముఖ్యమంత్రి గారికి ఏదైనా అపకారం చేయడానికి పరుగు పెడుతున్నాడు అని కొందరు ఆవేశంగా పట్టుకోండి పట్టుకోండి అంటూ అరవసాగారు. ఆ ప్రదేశమంతా గందరగోళంగా తయారైంది. జనం ఒకరినొకరు తోసుకోవడం, నెట్టుకోవడం, అరుపులతో కాలేజీ ఆవరణ మారు మ్రోగిపోయింది. ముఖ్యమంత్రి గారు తన దగ్గరకు వస్తున్న శ్రావణ్ను చూసి స్టన్ అయిపోయి నిలబడ్డారు. ప్రసంగం ఆపారు. కొందరు ముఖ్యమంత్రి గారికి ప్రొటెక్షన్గా వారి వద్దకు రాసాగారు. అప్పటి వరకు అప్రమత్తంగా ఉన్న పోలీసులు తెలివిలోకి వచ్చారు. శ్రావణ్ అప్పటికే ముఖ్యమంత్రి గారికి అతి సమీపంలోకి వచ్చాడు. వారు శ్రావణ్ను వింతగా చూశారు. నీకేం కావాలి? ముఖ్యమంత్రి గారు అడిగారు. శ్రావణ్కు అవేం పట్టలేదు. ఒక్కసారిగా ఉద్రేకంతో ముఖ్యమంత్రి గారి చేతిలోని మైక్ రిసీవర్ లాగి రిసీవర్ను గబగబా ఊడదీయసాగాడు. అంతలో డిఐజీ గారు శ్రావణ్ను పట్టుకున్నారు. సార్, ఇందులో టైం బాంబు ఉంది. దాన్ని ముఖ్యమంత్రి గారిని చంపాలనే పెట్టారు కొందరు దుండగులు అన్నాడు. వాట్? విస్మయంగా అడిగాడు ముఖ్యమంత్రి గారు. అది కొద్ది క్షణాల్లో పేలిపోగలదు. అందరం సమూలనంగా చనిపోతాం. నన్ను వదలండి సార్, దాన్ని తీస్తాను. శ్రావణ్ అరుస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు డిఐజీకి సంజ్ఞ చేశారు. డిఐజీ శ్రావణ్ను విడిచిపెట్టారు. శ్రావణ్ మైక్ రిసీవర్ని విప్పి అందులో జాగ్రత్తగా అమర్చిన మినీ టైం బాంబును బయటకు తీశాడు. దాన్ని దూరంగా శక్తి కొద్దీ విసిరాడు. టైం బాంబు వారికి 20 గజాల దూరంలో ఉన్న ఒక బిల్డింగ్ మీద పడింది. వెంటనే ఢామ్ అనే శబ్దం కాలేజీ ఆవరణలో మారు మ్రోగిపోయింది. ఆ శబ్దానికి అక్కడున్న వాళ్ళ చెవులు చిల్లులు పడ్డాయా అన్నట్టుగా ఉంది. శబ్దం వినిపించడం, బిల్డింగ్ పైకప్పు కూలిపోవడం వెంటనే జరిగిపోయాయి. కొన్ని సెకండ్ల కాలంలోనే ఆ ప్రాంతం దట్టమైన పొగలతో నిండిపోయింది. 5 నిమిషాల వరకు ఆ పొగల్లో ఏమీ కనిపించలేదు. ఎవరూ చనిపోలేదు. చీఫ్ మినిస్టర్ గారి చుట్టూ ఎస్కార్ట్ చుట్టుముట్టారు. రక్షణ చర్యలు చకచకా సాగిపోయాయి. పోలీసులు శ్రావణ్ను నిర్బంధంలోకి తీసుకున్నారు. జనం ఒకటే కేకలు, పెద్దగా అరుపులు, గందరగోళంగా తయారైంది. కొందరు రాజకీయ నాయకులు యువకులను ప్రోత్సహించారు. యువకులు ఉద్రేకంతో ప్రతిపక్షాల వారిని తిట్లతోనూ డౌన్ డౌన్ అనే అరుపులతోనూ నినాదాలు చేయసాగారు. ముఖ్యమంత్రి జిందాబాద్ అంటూ అరుస్తూ కొందరు ముఖ్యమంత్రి గారిని తీసిపోయి జీపులోకి ఎక్కించి వారి బంగ్లాకు తరలించారు. ముఖ్యమంత్రి గారి బంగ్లా ముందు లక్షలాది మంది ప్రోగయ్యారు. ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి అందరికీ నమస్కరించి తనకేమీ ప్రమాదం లేదు అని చెప్పారు. అది వారికి ఉపశమనం కలిగించలేదు. ప్రజలు రెచ్చిపోయి గుంపులుగా వెళ్ళి అపోజిషన్ నాయకుల ఇళ్ల మీద పడ్డారు. ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వారు. అద్దాలు పగలగొట్టారు. అన్ని రేడియో స్టేషన్స్ నుంచి ముఖ్యమంత్రి గారికి ఏ ప్రమాదం సంభవించలేదు, విధ్వంసకాండను ఆపండి అని అనౌన్స్మెంట్ను ప్రసారం చేశారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా టీవీలో చెప్పారు. అప్పటికి జనం శాంతించారు. సిబిఐ వారు రంగంలోకి ప్రవేశించారు. ముఖ్యమంత్రి గారిని చంపాలని ప్రయత్నించిన ద్రోహులను పట్టుకునే ప్రయత్నాలు తీవ్రంగానే చేశారు. టైం బాంబ్ పెట్టిన వ్యక్తి ఆచూకీ ఏమాత్రం బయటపడలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనాయి అని పత్రికల వారి గోల. రాష్ట్ర ముఖ్యమంత్రి అసమర్థత తెలియజేస్తోందని ప్రతిపక్ష నాయకులు మీటింగ్లలో చెప్పారు. తననే రక్షించుకోలేని ముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రజలను ఎలా రక్షిస్తాడు అని ప్రతిపక్ష నాయకుల ఆరోపణ. అందుకే ముఖ్యమంత్రి గారు కల్పిట్స్ను పట్టుకోవాలని చాలా సీరియస్గా పురమాయించారు. శ్రావణ్ను దుండగులు దొరికే వరకు జైల్లో ఉంచమని ముఖ్యమంత్రి ఆర్డర్ పాస్ చేశారు. రెండో రోజున ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ వచ్చింది. అది వ్రాసింది న్యాయమూర్తి. పుణ్యమతి హత్య కేసు విచారించిన న్యాయమూర్తి వ్రాశారు. అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టి శ్రావణ్ మీద పడింది. ముఖ్యమంత్రి గారు శ్రావణ్ను విడుదల చేసి తన వద్దకు తీసుకురమ్మని డిఐజీ గారిని కోరారు. కొందరు ముఖ్యమంత్రి గారి గుర్తింపు కొరకు ఇలాంటివి సృష్టిస్తూ ఉంటారు. వారంటే ముఖ్యమంత్రి గారికి అసహ్యం. అందుకే శ్రావణ్ను జైల్లో ఉంచారు. శ్రావణ్ విడుదల అయినాడు. శ్రావణ్ ముఖ్యమంత్రి గారి గదిలోకి ప్రవేశించాడు. ఆ గది చాలా బాగుంది. అతడికి ఆ గదిలోకి అడుగు పెట్టేసరికి కొంచెం థ్రిల్ కూడా కలిగింది. ముఖ్యమంత్రి గారు వయసులో చాలా చిన్నవాడుగా కనిపిస్తున్నారు. చిన్న వయసులో పెద్ద పదవిని అలంకరించారు. శ్రావణ్ 2 చేతులు జోడించి నమస్కరించాడు. ముఖ్యమంత్రి గారు తలూపారు. నీ పేరు? శ్రావణ్. గుడ్. మిమ్మల్ని జైల్లో ఉంచినందుకు విచారిస్తున్నాను. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు కదా. అవును సార్. అందుకు నేనేం బాధపడడం లేదు. మంచిది. మీరు మైక్ రిసీవర్ నుండి బాంబును తీసి నన్ను రక్షించారు. మీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్స్. అది నా డ్యూటీ సార్. మా నాయకుడిని రక్షించడమే మా బాధ్యత. నా విద్యుక్త ధర్మాన్ని నేను నెరవేర్చాను. మైక్ రిసీవర్లో మినీ బాంబు పెట్టిన వారెవరో ఇంకా తెలియలేదని సమాచారం వచ్చింది. అది హై లెవెల్ కాన్ఫిడెన్షియల్గా ఉంది. మీకు అక్కడ బాంబు ఉన్నట్టు ఎలా తెలిసింది? నాకు లీలగా కళ్ళల్లో మెదిలింది. నేను మీ గురించి, మీ రక్షణ గురించి ఆలోచిస్తున్నాను. మన రాష్ట్రం ప్రజలు పురోభివృద్ధి చెందాలి అంటే మీకు ఏ ఆపద సంభవించకూడదు అని అనుకున్నాను. వెంటనే నాకు మీరు మాట్లాడుతున్న మైకులో బాంబు ఉన్నట్లు కళ్ళ ముందు కనిపించింది. తక్షణమే మీ వద్దకు పరుగుపెట్టి బాంబును తీసేయగలిగాను. మీరిచ్చే వివరణ చాలా విచిత్రంగా ఉంది. మీరు చెప్పేది వింటుంటే దీనికి మీకు సంబంధం ఉందని అనగలరు ఎవరైనా. కానీ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీకు ఏ సంబంధం లేదని. కృతజ్ఞుణ్ణి. నేను చిన్నతనం నుంచి ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు ధ్యానం చేస్తుండగా కింద పడిపోయాను. 2 గంటల వరకు మెలకు రాలేదు. నాలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపించింది. నాలో అతీంద్రియ శక్తులు వచ్చినట్టు నేను గుర్తించాను. అప్పటి నుంచి నేను ధ్యానంలో గతం తాలూకు సంఘటనలు చూడగలను. చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఇలాంటి శక్తులు ఉన్నట్లు అనుభవపూర్వకంగా చూడలేదు. పుస్తకాల్లో చదవడం మినహా. ప్రముఖ మ్యాథమెటిషియన్ శకుంతలాదేవి గారు హ్యూమన్ కంప్యూటర్. ఆమెకు ఆ శక్తి ఉంది. అలాగే నాకు ఈ శక్తి ఉంది. కావచ్చు. సరే, మీరు మీ శక్తిని మరోసారి రుజువుపరచండి. ఆ బామ్మను చూడగలిగారు. అలాగే మరొక స్టెప్ వెనక్కుపోయి ఎవరు పెట్టారో చెప్పండి. అందువల్ల మీరు దేశ శ్రేయస్సుకు ఉపకరించగలరు. ఎస్, ఆ వ్యక్తిని రేపటిలోగా చిత్రం ద్వారా మీకు చూపించగలను. ఓకే, అలాగే వెళ్ళొస్తాను. వినయంగా లేచి నమస్కరించాడు. మరుసటి రోజు ఒక చిత్రంతో వచ్చాడు శ్రావణ్. దానిని ముఖ్యమంత్రి గారికి అందించాడు. అందులో 2 చిత్రాలున్నాయి. వాటిని చూసి స్తంభించిపోయాడు. ఒక వ్యక్తి ఒక దేశానికి ప్రభు, మరొక వ్యక్తి నగరంలో ఘరానా వ్యక్తి. ఆ ప్రభువు ఏజెంట్గా గుర్తించారు మంత్రి గారు. రెండో వ్యక్తిని వేలుపెట్టి చూపుతూ, ఇతనే మినీ బాంబు పెట్టాడంటావా? ముఖ్యమంత్రి గారు అడిగారు. అవును సార్. మైకులు కాంట్రాక్టుకు ఇచ్చే వ్యక్తికి తెలియకుండా తన మైకును అతని మైకులతో పెట్టేశాడు తెలివిగా. ఇప్పుడు అతన్ను అరెస్ట్ చేస్తే తాను చేసిన తప్పు ఒప్పుకోడు కదూ. చూడండి సార్, అతను ఉంటున్న బంగ్లాలో అతని గది కింద గదిలో రకరకాల విదేశీ గన్స్, బాంబ్స్ ఉంటాయి. ఆ ఇంటిపైన రైడ్ జరిపించి వాటిని స్వాధీనపరచుకొని అతన్ని అరెస్ట్ చేయండి. గుడ్ సజెషన్. వెంటనే స్పెషల్ స్క్వాడ్ను పంపుతాను. ఈ న్యూస్ అధికారులకు కూడా తెలియకుండా సీక్రెట్గా ఉంచడం
మంచిది. లీక్ అయినా అవ్వచ్చు. ఎస్ సార్. ఇప్పుడే రైడ్ జరిపించే ఏర్పాట్లు చేస్తాను. ఆ వెంటనే 5 స్పెషల్ ఆఫీసర్స్ రాజు ఇంటిపై దాడి జరిపారు. హఠాత్తుగా ఇంట్లోకి ప్రవేశించిన వారిని చూసి రాజు స్టన్ అయ్యాడు. మిస్టర్ రాజు, మీరు కదలొద్దు, మీ హౌస్ను సెర్చ్ చేయాలి అన్నాడు వారిలో ఒక ఆఫీసర్. నేను ఎవరనుకుంటున్నావు? మీరు ఎవరైనా నాకు అనవసరం. ఇంతకు మీరెవరు? వాళ్ళు తమ ఐడెంటిటీ కార్డులు చూపించారు. నాకు ముఖ్యమంత్రి గారి వద్ద పలుకుబడి ఉందనేది అందరికీ తెలుసు. వారికి నేను ఫోన్ చేస్తాను. ముఖ్యమంత్రి గారే మిమ్మల్ని రైడ్ చేయమని ఆర్డర్ వేశారు. రాజుకు లోపల నుండి చలి జ్వరం పుట్టుకొచ్చినట్టుగా అయింది. పారిపోవాలని చుట్టూ చూశాడు. వెంటనే ఒక ఆఫీసర్ పిస్టల్ గురిపెట్టి కదలొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. రాజు ఇంకా చేసేదేమీ లేక సోఫాలో చతికిలబడ్డాడు. మిగిలిన ఆఫీసర్లు ఇంట్లోకి వెళ్ళి అన్ని గదులు వెతకసాగారు. ఆ ఇంటి అండర్ గ్రౌండ్లో ఒక గది ఉంది. అందులో ఎన్నో గన్స్, బాంబ్స్, దేశంలో ప్రతి చోటకు వైర్లెస్ కనెక్షన్స్ ఉన్నాయి. వాటిపై విదేశీ ముద్ర ఉంది. వాటిని స్వాధీనపరుచుకున్నారు. రాజును కస్టడీలోకి తీసుకొని ఢిల్లీ తీసుకుపోయారు. రాజు తన నేరం అంగీకరించక తప్పలేదు. ఆ విదేశీయంతో అతనికి 10 సంవత్సరాల నుంచి కనెక్షన్స్ ఉన్నాయి. తన ఏజెంట్లను భారతదేశంలో ఏర్పాటు చేయమని నలుమూలలు పంపాడని, అందుకు రాజు కరెన్సీ ఇచ్చాడని చెప్పాడు రాజు. వారి పని ప్రభుత్వాలను కోల్చడం, రాష్ట్రాలను అల్లకల్లోలంలో ఉంచడం. మరో రోజు అన్ని పత్రికల్లోనూ ఆ వార్త వచ్చింది. అది పెద్ద సంచలనాన్నే సృష్టించింది. అది ప్రతి వారిని స్పందింపజేసింది. శ్రావణ్ పేరు ప్రతివారు ఉచ్చరించసాగారు. అతను ఒక చర్చనీయమైన అంశం అయిపోయాడు. అప్పటి వరకు శ్రావణ్ శక్తిని నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి గారు శ్రావణ్కు ఒక బహుమతి ఇచ్చి సత్కరించాడు. ప్రభుత్వంలో ఒక మంచి ఉద్యోగం కూడా ఇచ్చాడు. జీతం నెలకు 2,000. శ్రావణ్కు సెక్రటేరియట్లో అపాయింట్మెంట్ వచ్చింది. శ్రావణ్ ఒక పెద్ద పోర్షన్ అద్దెకు తీసుకున్నాడు. నెలకు 500 రూపాయల అద్దె. ఆ పోర్షన్కి ఇంకా అద్దె ఎక్కువే ఇస్తారు, కానీ ముఖ్యమంత్రి గారి పిఏ రికమెండేషన్తో వచ్చింది కనుక 500కే ఇచ్చారు ఇంటి యజమాని. అప్పటికి శ్రావణ్ భార్య సుమతి అన్నది, ఏవండి, 500 రూపాయల అద్దె ఇంటికి ఖర్చు పెడతారా? అతడు నవ్వాడు. అంత పెద్ద పోర్షన్ మనకు అవసరం సుమతి, ఎందుకంటే మనం విజిటర్స్ కోసం 2 గదులు కేటాయించవలసి ఉంది. ఏమో, ఖర్చు పెట్టుకుంటే కొండలైనా కరిగిపోతాయి అని అంటారు పెద్దలు. సుమతి, మనం ఇంటికి 500 పెట్టినా బాధపడవలసిన పని ఏం లేదు. అంతగా చాలవు అని అనుకున్నాడు. జీతం పెంచమందాం. ఆమె మౌనం వహించింది. శ్రావణ్ ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు. సాయంత్రం 8 గంటలకు వచ్చేస్తాడు. శ్రావణ్కి మధ్య విజిటర్స్ పెరిగాడు. అతను వారి కోసం ఉదయం 2 గంటలు వెచ్చిస్తాడు. అతని వద్దకు వచ్చేవారిలో సామాన్యులు మొదలు మంత్రుల వరకు పెద్ద ఆఫీసర్లు, బిజినెస్ మ్యాన్లు కూడా ఉంటారు. వారు వెళ్తూ డబ్బు ఇవ్వాలని ప్రయత్నించేవారు, కానీ అతను డబ్బు తీసుకునేవాడే కాదు. ఆ విషయంలో అతను చాలా స్ట్రిక్ట్. సుమతికి అదొక సెంటిమెంట్. డబ్బు తీసుకోవడం ఆమెకు కూడా ఇష్టం లేదు. ఆ మాట రోజుకొక్కసారైనా అంటూ ఉండేది శ్రావణ్తో. రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. 6 నెలలు ఇట్లే తిరిగిపోయాయి. సెక్రటేరియట్లో అతనికి తెలియని వారే లేదు. ఈ 6 నెలల్లో అతను బాగా ఆకట్టుకున్న వ్యక్తి నీతాదేవి. ఆమె అందమైంది, వయసు ఎక్కువే కానీ చిన్నదానిలాగా కనిపిస్తుంది. ఆమె ఒక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. భర్త ఆనంద్కి మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అనే పేరుంది. ఆమెను చూస్తే తరగని ఆస్తిపరురాలు అని అనుకోక మానరు. ఎప్పుడూ ఫారెన్ సెంట్ వాసంతో టిప్ టాప్గా ఉంటుంది. బ్లూ మారుతి కారును ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. ఆమె సెక్రటేరియట్లో అందరికీ తెలుసు. ఆమె వద్దకు పనులు చేయించుకోవడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. ఆమె దృష్టి శ్రావణ్ మీద పడింది. అతడితో పరిచయం పెంచుకోవాలని ఉబలాట పడేది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ పని పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు శ్రావణ్. సిటీ బస్ కోసం నిలబడ్డాడు బస్ స్టాప్ వద్ద. శ్రావణ్, శ్రావ్యంగా పిలిచింది నీతాదేవి.
నమస్కారం మేడం అన్నాడతను వినయంగా. ఇంటికేనా? అవును మేడం. ఐ విల్ గివ్ యూ లిఫ్ట్, కమాన్. ఎందుకు మేడం మీకు శ్రమ? నేను సిటీ బస్లో వెళ్తాను. నో, ఈరోజు నీవు నా కారులోనే రావాలి. మా ఇంట్లో టీ తీసుకుని వెళ్దుగాని. మా ఇల్లు చూసినట్టుగా కూడా ఉంటుంది. అతడు ఇబ్బంది పడ్డాడు. ఒప్పుకొని కారు ఎక్కాడు. ఆమె కారు ఎక్కింది. డ్రైవర్ లేడు. ఆమె డ్రైవ్ చేస్తోంది. ఆమె పక్కన కూర్చున్నాడు. కారు కదిలింది. కొద్ది క్షణాల్లో కారు ఒక 2 అంతస్తుల భవనంలోకి దూసుకుపోయి ఆగింది. ఆ భవనం అత్యాధునికంగా ఉంది. అతడు ఒక సోఫాలో కూర్చున్నాడు. ఇంట్లో ఎవరూ లేనట్టు నిశ్శబ్దంగా ఉంది. ఒక ముసలి నౌకర్ మినహా. కూల్ డ్రింక్స్ తెచ్చి శ్రావణ్ ముందుంచి వెళ్ళిపోయాడు ఆ నౌకర్. నీతాదేవి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కాబోలు లోపలికెళ్ళింది. ఆ ఇంట్లోని ఫర్నిచర్ వారి ధనాన్ని అంచనా వేస్తున్నాడు. కూల్ డ్రింక్ తాగాడు. అంతలో నీతాదేవి చీర మార్చుకొని వచ్చింది. శ్రావణ్ అంది. ఆమెను అప్పుడు దగ్గరగా చూశాడు. ఆమె అతనికన్నా చాలా పెద్దది. బయటికి వెళ్ళేటప్పుడు మేకప్తో వస్తుంది. వయసు తెలియదు. ఇప్పుడు మామూలుగా ఉంది. మేడం, నేను వెళ్తాను. అప్పుడే ఇలా వచ్చి అలా వెళ్తానంటే ఎలా? వచ్చిన వాడివి 10 నిమిషాలుండు. నాకు తృప్తిగా ఉంటుంది. బోరుగా ఉందా? మా ఇల్లు చూద్దుగానిరా. ఆమెను అనుసరించాడు. ఇంద్రభవనంలా ఉంది. అన్ని గదులు చూపించింది. ఆమె నవ్వుతూ మాట్లాడుతుంటే అతనికి అదోలా ఉండేది. డబ్బుతో తొలతూగుతున్నది. మేడం, ఆనంద్ గారు లేరా? లేరు. ఢిల్లీ బిజినెస్ పని మీద వెళ్ళారు. ఇద్దరు మేడ మీదకి వెళ్ళారు. విశాలమైన వరండా, పక్కన బెడ్రూమ్, కిచెన్ రూమ్ మాత్రమే ఉన్నాయి. ఇవి కాశ్మీర్ నుంచి తెప్పించిన కేన్ చైర్స్ అంటూ అక్కడున్న కుర్చీలను చూపించి అవి అందంగా ఉన్నాయి. వాటిలో చతికిలబడ్డాడు అతను. శ్రావణ్, నీలో ఉన్న శక్తి చాలా గొప్పది. సామాన్యులకు ఆ శక్తిని పొందడం సాధ్యం కాదు. దాన్ని మనం సరైన మార్గాన వినియోగిస్తే మనం ఈ లోకాన్నే జయించవచ్చు. నీతాదేవి గారు, వెళ్తాను. అప్పుడే నా ఇంటి వద్ద సుమతి ఎదురు చూస్తూ ఉంటుంది. సరే పద, మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలే వస్తాను. నేను వెళ్ళగలను. నో, నేను మిమ్మల్ని డ్రాప్ చేసి మరీ వస్తాను. అతను కారులో దిగడం చూసింది సుమతి. ఆమె ముఖంలో రంగులు మారాయి. నీతాదేవి గారు కారు బ్యాక్ చేస్తూ ఉంటే శ్రావణ్ చెయ్యెత్తాడు. టాటా చెప్తున్నాడు. కారు కనుమరుగైంది. నీతాదేవి గుమ్మనంగా నవ్వుకుంది. చీఫ్ మినిస్టర్ ఒకనాటికైనా నిన్ను దెబ్బతీస్తాను అని అనుకుంది మనసులో. ఆమె గదిలో గతం తాలూకు సంఘటనలు లీలగా కదలాడాయి. నీతాదేవి, మూర్తి క్లాస్మేట్స్. ఇద్దరికి స్కూల్లో పరిచయం. వారెక్కడా తప్పలేదు. ఒకరంటే ఒకరికి పోటీపడి పాస్ అవుతూ వచ్చారు. యూనివర్సిటీలో ఎంఏ పాలిటిక్స్లో చేరారు. మూర్తి మధ్యతరగతి నుంచి వచ్చాడు. నీతాదేవి లక్షాధికారి ఏకైక సంతానం. మూర్తి అప్పటి నుండి యూనివర్సిటీ లీడర్గా పేరు తెచ్చుకున్నాడు. అన్యాయాలను సహించేవాడు కాదు. న్యాయం కోసం ప్రతిరోజు ఘర్షణ పడేవాడు. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. మూర్తి అంటే నీతాదేవికి ఇష్టం. అతన్ని పెళ్లి చేసుకోవాలని తహతహలాడేది. కానీ ఇంతవరకు తన మనసులోని కోరికను వెల్లడించలేదు. ఎంఏ పూర్తయింది ఇద్దరికి. నీతాదేవి తండ్రికి ఒకరోజు హార్ట్అటాక్ వచ్చింది. ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పడం కష్టం. హార్ట్అటాక్ ఎప్పుడైనా తీసుకుపోవచ్చు. అందుకే నీతాదేవికి పెళ్లి చేయాలని తొందరపెట్టసాగాడు. నీతాదేవి మూర్తి వద్దకు వచ్చింది. మూర్తి, ఎన్నాళ్ళు నీతో చెప్పకుండా దాచాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మా నాన్న నా పెళ్లి చేయడానికి తొందర పెడుతున్నారు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. మూర్తి ఆశ్చర్యపోయాడు. నీత, కోరి కోరి నీవు నన్ను కావాలని అనుకుంటున్నావా? నా బ్రతుకు ప్రజాసేవకే అంకితం. వారి సమస్యలను తీర్చడానికే నేను నా బ్రతుకు దారపోయాలి అని అనుకుంటున్నాం. నన్ను లేకుండా చేయడానికి ఎందరో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ 20 సార్లు నా మీద లేని కేసులు సృష్టించి జైలు పాలు చేశారు. ప్రజలను దోచుకుంటూ పెరిగిపోతున్న ఈ పారాసైట్లు అంతం చూడాలి అని అనుకుంటున్నాను. నేను ఇప్పటికి దారి తెన్ను లేని స్థితిలోనే ఉన్నాను. నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. పరిస్థితులు అనుకూలిస్తే చేసుకుంటానేమో.
అప్పటికి ఈ వయసు జారిపోవచ్చు. నన్ను నమ్ముకొని నీ బ్రతుకు బండలు చేసుకోవద్దు. నన్ను మర్చిపో. నీతాదేవి అవాక్కైంది. అతనిలో నిష్కళంకమైన ప్రజాసేవకుడు కనిపించడం లేదామెకు. తన మాట తిరస్కరించిన అహంకారి కనిపించాడు. ఇదే నీ నిర్ణయమా? ప్రజాసేవ పేరిట నిన్ను అర్థిస్తున్న నన్ను కాలదన్నడం నీకేం మంచిది కాదు. నేను నా నిర్ణయాలు ఎవరి కొరకు మార్చుకోను, ఖచ్చితంగా చెప్పాడు. ఆమె హృదయం బగ్గుమంది. నాగుపాము బుసలు కొట్టినట్టు బుసలు కొట్టింది. తర్వాత ఆనంద్తో ఆమె వివాహం జరిగిపోయింది. మూర్తి పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. అప్పటి నుండి ఆమె రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసింది. ప్రతి విషయానికి మూర్తితో పోటీ పడేది. ఎలక్షన్లు వచ్చాయి. కొన్ని లక్షలు ఖర్చు చేసి ఎమ్మెల్యే కాగలిగింది. కానీ నిస్వార్థ సేవకై ఎమ్మెల్యేలు పట్టం కట్టారు. ఇద్దరూ ఒకే పార్టీ. మూర్తి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. ఆమె ప్రలోభాలకు వారు లొంగలేదు. ముఖ్యమంత్రి గారు నీతాదేవికి మంత్రి పదవి ఇచ్చారు, పాత పగలు పక్కన పెట్టి. మంత్రి పదవి వచ్చినా ఆమె దృక్పథంలో మార్పే లేదు. డబ్బు సంపాదించి ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవాలి అని అనుకుంది. తాను ఎమ్మెల్యే కావడానికి ఖర్చు చేసిన డబ్బును ముఖ్యమంత్రి పదవితో సంపాదించాలి అని అనుకుంది. లంచాలు తీసుకోవడం మొదలుపెట్టింది. లంచాలు తీసుకోవడం ఓ జబ్బు. అది నయం కానటువంటి దీర్ఘ రోగం. ఆమె లంచాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చింది. ఉన్నట్టుండి ఒక ముహూర్తాన పదవికి రిజైన్ చెయ్యలేనిచో పదవి నుండి తొలగించవలసి వస్తుంది అని అన్నారు. ముఖ్యమంత్రి గారి మాటలు ఈటెల్లాగా గుచ్చుకున్నాయి. పదవికి నీళ్లు వదులుకోవలసి వచ్చేపాటికి ఏడుపు వచ్చింది. బావురుమంది. నీవు ఇంకా పదవిలో కొనసాగితే నీవు దుఃఖిస్తున్నట్టు ప్రజలు దుఃఖింపవలసి వస్తుంది. ప్రజలకు ముఖ్యమంత్రిగా ఆ పరిస్థితి నేను రానివ్వను. రిజైన్ చెయ్యి అన్నారు. ఇష్టం లేకపోయినా పదవికి రాజీనామా ఇచ్చింది. అప్పటి నుండి ముఖ్యమంత్రి గారిపై లోపల రగిలిపోతోంది. అవకాశం కోసం వేచి ఉంది. ముఖ్యమంత్రి కావాలనే కోరిక బలంగా పాతుకుపోయి ఉంది ఆమెలో. శ్రావణ్ ఆమెకు ఆశా కిరణమైనాడు. నీతాదేవి అప్పటి నుంచి ఏదో ఒక టైంలో అతన్ని కలిసేది. తీయని మాటలతో కాలం వెళ్ళబుచ్చేది. మొదట ఆమె సన్నిధి ఇబ్బందిగా ఉన్నా రాను రాను హాయిగా ఉన్నది. ఆమె కనిపించని రోజు అదోలా ఉండేది. ఓ రోజు ఇద్దరు కారులో వస్తున్నారు. శ్రావణ్, ఏంటి? నీవు నాకు మాట ఇవ్వాలి. ఏమిటో చెప్పండి. ముందు మాట ఇవ్వు, ఆ తర్వాత చెప్తాను. అలాగే చెప్పండి. చేతిలో చెయ్యి వెయ్యి. ఆమె అతని చేతిలో చెయ్యి వేశాడు. చెప్పు. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. అతడికి నవ్వొచ్చింది. ఆడవాళ్ళు సెంటిమెంటల్ ఫూల్స్ అని అనుకున్నాడు. ఇద్దరూ ఆమె ఇంటికొచ్చారు. అమ్మగారు అంటూ ఎదురుగా వచ్చాడు నౌకర్. ఆనంద్ గారు లండన్ వెళ్ళారు. 2 రోజులకు కానీ రానని చెప్పమన్నారు అన్నాడు తాళాల గుత్తి ఆమెకిస్తూ. ఆమె కళ్ళు మెరిశాయి. సరే, నువ్వు వెళ్ళు. అతను వెళ్ళాడు. శ్రావణ్, ఈరోజు నువ్వు ఇక్కడే ఉండు. నీతాదేవి గారు, నేను వెళ్తాను. నో, నేను ఒంటరిగా ఉండలేను, ప్లీజ్ అన్నది. అతను ఇంకేం మాట్లాడలేదు. హీటర్తో నీళ్లు వెచ్చజేసింది. అతను హాయిగా స్నానం చేశాడు. భోజనం వడ్డించింది. అతడికి ఒక బెడ్రూమ్ చూపించి పడుకోమంది. ఆమె మరో బెడ్రూమ్కి పోయింది. అతడు బెడ్ మీదకు వాలిపోయాడు. కళ్ళు మూతలు పడసాగాయి. వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. శ్రావణ్కి మెలకు వచ్చేసరికి అతడి శరీరాన్ని కరుచుకొని మరొకరున్నారు. తుళ్ళిపడి కళ్ళు తెరిచాడు. మత్తు వదిలిపోయింది. జీవితంలో పరస్త్రీ స్పర్శ ఎరగని వాడు. ఒక యువతి వివస్త్రగా అతన్ని పెనవేసుకుని ఉంది. అతడు ఆశ్చర్యంతో తాను ఎక్కడున్నానా అని పరిశీలనగా చూశాడు. తల తిరిగినంత పనైంది. శరీరంలోని అణువణువు బాధతో కొట్టుకులాడుతున్నాయి. ఆమె నీతాదేవి పంపగా వచ్చిన లలితాదేవి. నీతాదేవి ఆమెను ఇలాంటి పనులకు ఉపయోగిస్తూ ఉంటుంది. అతను నగ్నంగా ఆమె కౌగిల్లో ఉన్నాడు. ఆమె నల్లని బాబ్డ్ హెయిర్ అతని చెంపళ్లకు తగులుతోంది. లలితాదేవి గారు అన్నాడు.
అతడి నోటిని ఆమె ఎర్రని పెదవులతో మూసివేసింది. ష్ అన్నది మొత్తుగా. నీతాదేవి గారు ఆశ్చర్యపోయాడు. ఆమెను అడిగాడు. అతనికి ఎదురుగా 2 గ్లాసుల్లో విస్కీ పోసి సోడా కలిపింది. ఆమె పక్కపక్క నవ్వింది. ఎందుకలా నవ్వుతున్నారు? నీ అమాయకత్వానికి. ఆమె తెరలుగా నవ్వసాగింది. అతడు అయోమయంగా చూశాడు. తాగు. ఇదేంటి? విస్కీ. ఎప్పుడు నేను తాగలేదు. అందుకే నవ్వొస్తుంది. నీకంటే పల్లెటూరు వాళ్లే నయం అంది తిరిగి. అంటే రాజధాని నగరంలో ఉంటూ విస్కీ తాగడం ఇదే మొదటిసారి అనడం ఆశ్చర్యంగా ఉంది. నాకేం అలవాట్లేదు. ఒకసారి కూడా తాగంది అలవాటు ఎలా అవుతుంది? ఎప్పుడు తాగను. నా కోసం తాగవా? ఇది అంతగా మత్తు కలిగించదు. కళ్ళు అలా వాలిపోతాయి అంతే. అంతా మనకు తెలుస్తుంది. అతడు తాగాడు. తాగకూడదు అనుకుంటూనే అతడు ప్రమేయం లేనట్టు మరో గ్లాస్ పూర్తి చేశాడు. ఇప్పుడు అతనికి నిష తలకెక్కింది. తాను కూర్చున్న సోఫా అలా భూమిలోకి లాక్కుపోతున్నట్టు అనుభూతి కలుగుతోంది. ఆ అనుభవం కొత్తగా ఉన్నా ఎంతో హాయిగా ఉంది. అతని మాటలు తడబడుతున్నాయి. నీతాదేవి అతనితో పాటే తాగుతోంది. ఆమె ఎన్ని గ్లాసులు తాగినా ఎప్పట్లాగే ఉంది. మాటలలో స్పష్టత, కళ్ళల్లో చిలిపిదనం చెక్కు చెదరలేదు. శ్రావణ్, నువ్వంటే నాకెంతో ఇష్టం. అవును, నాకు నువ్వంటే ఇష్టమే. నీ కొరకు ఏమైనా చేయడానికి సిద్ధమే. నీ సంతోషమే నా సంతోషం. నీవు చాలా మంచిదానివి. జస్ట్ అ మినిట్. ఆమె ఫోన్ వద్దకు పోయి ఎవరికో ఫోన్ చేసి మళ్ళా వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. ఎవరికి ఫోన్ చేశారు? కొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది. సరే, నీకెలా ఉంది? కూర్చోలేకపోతే బెడ్ మీదకి వెళ్ళి పడుకో. నాకు పడుకోవాలనిపిస్తోంది. నీవు కరెక్ట్గా ఊహించావు. నీతాదేవి చిన్నగా నవ్వుకుంటూ అతన్ని సమీపించింది. ఆమె అతని భుజం మీద చెయ్యేసి అతన్ని నడిపించుకుంటూ బెడ్రూమ్లోకి తీసుకుపోయింది. కొద్దిసేపు అలా పడుకుండే ఆమె బయటకు వచ్చింది. 10 నిమిషాలు గడిచాయి. అంతలో 4 యువతులు నవ్వుతూ తుళ్ళుతూ అతని గదిలోకి వచ్చారు. నీతాదేవి గ్లాసులో ద్రవం పోసుకోవడం క్షణాల్లో ఖాళీ చేస్తోంది. ఆమె కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. ఆమె గజిబిజి ఆలోచనలతో బుర్ర వేడెక్కింది. ముఖ్యమంత్రి గారిపై పగ సాధించాలి. శ్రావణ్కు ఆ యువతులు అస్పష్టంగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. అతన్ని పూర్తిగా వివస్త్రుడను చేశారు. అతని బంగారు రంగులో మెరిసే శరీరాన్ని సున్నితంగా నొక్కుతున్నారు. ఇలాంటి సుఖం ఒకటి ఉంటుందని అతనికి ఆ క్షణంలోనే తెలిసింది. వారిని కూడా అతను వివస్త్రులను చేశాడు. వారు అడ్డుపెట్టలేదు. అతడికి ఆ రాత్రి నిద్ర లేదు. ఆ తర్వాత నీతాదేవి అతన్ని ఎలా ఉపయోగించుకుంటుంది అనేది మరి 2వ భాగం ముగింపులో విందామా? మరి ఈ భాగానికి ఎక్కువ లైకులే ఇవ్వండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.